మన ఫ్రెండ్ వచ్చాడు, మాట్లాడదామా? ఎస్సా నోనా? ఓకే పిల్లలు, రైట్. ఇప్పుడు ఈ ఐలోకి ఎంటర్ కాగానే పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పాప కలిసింది, మన ఊరు పాపనే. అటు ఇటు ఆగమాన్ తిరుగుతుంటే ఇక్కడ చర్చిలో మంచి మీటింగ్ అయితే రామ్మ అంటే, అదిగో వస్తుంది వస్తుంది వస్తుంది. వచ్చిందా? ఎక్కడున్నావురా? కారుకెళ్ళి వచ్చావా? సార్ కారుకెళ్ళి ఇటు కూడా రాలేదా? మరి ఎటుకెళ్ళొచ్చా? ఇదిగో ఇటుకెళ్ళి వస్తాను, టార్చ్ లైట్ పట్టుకొని ఇటు వచ్చా. వీలేనా? వాళ్ళు కాదు. ఎటుపోయాడు? నువ్వెటు పెడతానురా? కూర్చో. రైట్ ఫ్రెండ్, ఎక్కడున్నావమ్మా? నివాసన వాళ్ళ కన్నావా? అంతేనా? రైట్. ఎక్కడున్నావు నాన్న? వచ్చావా? రాలేదా? చక్కని చెల్లమ్మ కరెక్ట్ సత్యాన్ని చెప్పింది. ఇంకో చాక్లెట్ తిని కూర్చో. రైట్ నాన్న, ఎక్కడున్నావు? వచ్చావా? ఇంత ఆలస్యం అయిపోయింది ఏంటి? హాయ్ హాయ్ హాయ్, బావున్నావా? రే ఏంద్రా ఎల్లరి, ఏం ఇంతసేపు ఆలస్యం చేసావు? జుట్టేసుకున్నావా ఏంటి? హాయ్ 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 హాయ్, బాగుందిరా నీ జుట్టు. సరే కానీ ఇప్పటిదాకా ఈయనే కదా నాకు కలిసావు పోలీస్ స్టేషన్ దగ్గర. ఎడిపోయినావు మరలా? సరే కానీ ఇక్కడ నాకే గుర్తులేదు, ఇట్లా వచ్చేటట్టు గుండె తిరిగి వచ్చాను. సరే మొత్తం మీద ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది? అందరు ఇక్కడ కూర్చున్నారు అంతే కదా. ఇక్కడ మా పిల్లలు మంచిగా 10 రోజులు సిబిసికి వచ్చారు. సిబిసి అంటే తెలుసా నీకు? సిబిసి. తెలుసు. ఏంటి చెప్పు? మీరు చెప్పండి. ఒరే మీరు చెప్పండి, మనం చెప్పండి. అరే ఫుల్ ఫామ్ ఏంటిది సిబిసి అంటే? వా జోయల్ చెప్పలు పట్టండి, ఒక్కడే ఆన్సర్ చెప్తాడు, ఎవరు చెప్తలేదు ఎందుకో. ఏంటిదట? చిల్డ్రన్ బైబుల్. అవును, చిల్డ్రన్ బైబుల్ క్లాస్. ఓకే. తప్ప ఏంటి మరి? తప్ప మరి ఏంటి? కరెక్ట్ చెప్పు మా నువ్వు. సిబిసి అంటే దగ్గరికి రానయ్య చెప్పు, మెల్లగా చెప్పు మరి. సిబిసి అంటే నాయన చికెన్ బిర్యానీ సెంటర్. అయ్యో రాంగ్ చెప్పావురా, తప్పు. హృదయం నిండిన కొలది నోరు మాట్లాడుతుందట. నీ హృదయం అంతా దేంతో నింపబడ్డది? ఏమైనా తిండి 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 పోతలో పరలోక రాజ్యం లేదు రాజ్యం. నువ్వు ఆగు. సరే కానీ మా పిల్లలు ఈ 10 రోజులు యేసయ్య గురించి మంచి మాటలు నేర్చుకున్నారు, యేసయ్య ప్రేమను తెలుసుకున్నారు, మరి యేసయ్య దగ్గర అయ్యారు. ఈ సిబిసిలో మా దైవజనులు, మా పెద్దలు, స్త్రీలు, టీచర్స్ అందరు కలిసి ఈ పిల్లల కొరకు 10 రోజులు శ్రేష్టమైన దేవుని మాటలు అందించారు. చప్పలు కొట్టండి. అంతేకాదు సిబిసిలో ఆటలు పాటలు దేవుని, మళ్ళీసారి ఆటలు పాటలు దేవుని మాటలు నేర్చుకున్నారు మా పిల్లలు. అర్థమైందా? సరే కానీ నువ్వు ఇంకెందుకు రా ఇంత అల్లరి చిల్లరగా ఉంటున్నావు? ఇప్పటికైనా నువ్వు దేవుని దగ్గర రావచ్చు కదా, మందిరాన్ని రావచ్చు కదా. మీ తమ్ముడు ఏడిపోయాడు. అవును, నీ పేరు అడగడం మర్చిపోయా. నీ పేరేం పేరురా? నీ పేరు తెలుసా నీకు? గాన ఎందుకు అడుగుతాను? నేను అడిగితే అన్న దగ్గర పోతాను. ఈ అన్న కూడా అడగకు, నాకే చెప్పు. సరే కానీ నీ పేరేం పేరు చెప్పు. మర్చిపోయి వీళ్ళని అడుగుతున్నా. నా పేరు చెప్పు చెప్పు చెప్పు, తొందర చెప్పు. నోట్ వేసుకురా. నా పేరు చెప్పు తొందరగా. వామ్మో, పేరు లిల్లీ కానీ అంత లొల్లి లొల్లి ఉండేది పరిస్థితి అంతా. సరే కానీ లిల్లీ, మీ తమ్ముడు చెత్తపొండి కనబడ్డాడు నాన్న. నేను వస్తా అంటే అక్కడ కట్టలేదు, కట్టపొండి తిరుగుతాడు కదా. ఏం చక్క మీరు కట్టెల పొండి తట్టెల పొండి ఈ అటు తిరుగుడు కంటే మందిరాన్ని రావచ్చు కదా. ఒకసారి పోయి తీసుకురా పో, తొందర ఊరుకు, తొందర పో. వెరీ గుడ్. చూసారా పిల్లలు, మీరు కూడా చాలా మంది ఇండ్లలో ఉన్నారు రా. మీరు ఎందుకు తీసుకొస్తారో చెప్పండి. మీ ఇంటికాడ వేరే పిల్లలు ఉన్నారా లేరా? మీ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారా లేరా? ఇక్కడే ఉన్నా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి.
రావచ్చు కదరా. ఇక్కడనే ఉన్నారా మీరు అందరూ? లేమా? ఎస్, ఓకే. మరి మీ ఇంటికి చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, ఎవరైనా తీసుకొచ్చిలా మీరు ఇంటి పక్క వాళ్ళందరినీ తీసుకొచ్చిలా? రైట్. ఒరే వచ్చావా? ఏ రారా, అన్నయ్య పిలుస్తున్నాడు. ఏ తొందర రండి. సరే సరే ఫస్ట్ నువ్వు వెళ్ళు, నేను వస్తా కానీ. అన్నయ్య వచ్చాడారా? వస్తున్నాడు అన్నయ్య, మా తమ్ముడు వస్తాడా? అవును. మెల్లగా రండి, మాకు టైం అవుతుంది ఇక్కడ. అరే వచ్చావా? ఇట్లా నువ్వు యాగమావం కటింగ్ ఏంది? ఆగనే. అరే ఓరి నాయన, సరే కానీ ఏం చిన్న ఈ హెయిర్ స్టైల్ ఏంది, ఈ బింగు చెవులు ఏంది, ఈ టీ షర్ట్ ఏంది అంత జారిపోతుంది? ప్లీజ్ నా హెయిర్ స్టైల్ ఏమనుకున్నాయా, నేను చాలా హట్ అవుతా. అరే అన్నయ్య చెప్పినట్టు వినరా. నువ్వు ఆగక్క. ఒరే మీరిద్దరు కొట్టుకోకుండా ఆగుంటా జరా. మనం మందిరానికి వచ్చినాం, మందిరం కొంచెం భయం భక్తి ఉండాలి, మన ప్రవర్తన జర జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇక్కడ కొట్టుకోకుండా జరా, ఓకేనా? సరే అన్నయ్య. సరే కానీ మీ అక్కయ్య నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా ఇక్కడ మందిరానికి? తెలుసు. ఎందుకు చెప్పురా, అన్నయ్య అడుగుతున్నాడు కదా. నేను చెప్తాను, నువ్వు ఆగు. అన్నయ్య ఆ, ఇక్కడ ఆ. చికెన్ బిర్యానీ సెంటర్ ఉంది కదా, అందుకే రమ్మన్నది. ఒరే మళ్ళీ నువ్వు కూడా అదే మాట మాట్లాడి. ఇక్కడ భోజనాలు కానీ బిర్యానీలు కానీ అవి కాదు, అవి లాస్ట్కు. ఏసయ్య మీటింగు ఈటింగ్ రెండు ఏర్పాటు చేశాడు. మా అయ్యగారు కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని మేము అనుకుంటున్నాం. జర దయచేసి ఫస్టే ఫుడ్ గురించి మాట్లాడకు, ఫస్ట్ ఏసయ్య మాటలు నేర్చుకో, అర్థమైందా? ఇక్కడ సిబిసి జరుగుతుంది కదా, ఆ, సిబిసి అంటే చికెన్ బిర్యానీ సెంటరే కదా. అది కాదురా, అది కాదు. ఇంతకుముందు అక్కయ్య చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను, జాగ్రత్త విను. సిబిసి అంటే చిల్డ్రన్ బైబుల్ క్లాసులు. ఇక్కడ యేసయ్య పాటలు మాటలు అంత మాత్రం కాకుండా ఈ బాల్య దినముల నుండే యేసయ్యని మేము ఎలా స్మరించాలో మా పెద్దలు మాకు నేర్పిస్తాంటారు, అర్థమైందా? అవునా? అవును. అక్క నిజమేనా? అవునరా, నిజమే. సరే సరే. సరే కానీ ఇప్పటి నుండి ఈ అల్లరి చిల్లరగా ఈ కట్టెల పొంటి తట్టెల పొంటి చెరువుల పొంటి ఇవన్నీ తిరుగుడు బంద్ చేయి, అర్థమైందా? అటుపోతేనే ఎండాకాలం చల్లగా ఉంటుందన్నా. అడ్డుపోతే ఎండాకాలం చల్లగానే ఉంటుంది కానీ ఇక్కడ 10 రోజులు మంచి మాటలు ఎత్తా ఇడికి రాజరా. ఆ చల్లదనం ఎప్పుడు స్వీకరిస్తూ తర్వాత పోతూ కానీ ఇదిగో ఇటును నా మాట నాదికు చూడు. చెప్పన్నయ్య. నీ హృదయాన్ని యేసయ్యకి ఇయ్యి. నేనా? అబ్బో నా వల్ల కదన్నా. ఎందుకు? అబ్బో కాదన్నా. ఏ వినరా అన్నయ్య మాట. నువ్వు ఆగక్క. అరే మీరిద్దరు కొట్టుకోకుండా కానీ చెల్లమ్మ నువ్వైతే మంచిగా నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చావు కదా. అవునన్నయ్య. అరే నువ్వు కూడా నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వచ్చు కదా. అబ్బా నేను ఏనన్నా. అని వైపు ఎందుకు చూస్తాను దోస్తా వీడేమన్నా అప్పుడు వాడిని చూస్తాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అన్న. వీళ్ళందరా రోజు నాతో కట్టకడకత్తారన్నా. పోతారా రోజు పోతారా? పెంటెల పొంటి తిరుగుతారా మీరట? కట్టెల పొంటి పెంటెల పొంటి ఆ గ్యాంగ్ అంతా మీదే నా చెప్పి అబద్ధం ఆడకుండే. ఆ గ్యాంగ్ లీడర్ ఎక్కడ చూస్తాడు? అదిగో 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 గ్యాంగ్. నువ్వేనా లీడర్ నీకు అంతటికి? నీకెందుకు కాదా? అనొద్దురా. నీకెందుకు అక్క? అనొద్దురా. మీరు ఆగండి అన్న, మీరు ఆగంటారా చిన్న. అవి నీ పేరేం పేరు నాన్న? నేను అడుగు మర్చిపోయినా. నా పేరా అన్న? నీ పేరు చెప్పు. మాకు చెప్పలేదా? మీ అక్క చెప్పలే. అక్క పేరే లల్లి. లల్లి అనేది నాకు అర్థం కాలే. అక్క పేరు లల్లి. అక్క పేరు లల్లి. నీ పేరు? అక్క పేరు లల్లి. లల్లి. నీ పేరు? నా పేరు గల్లీల లొల్లి. గల్లీల లొల్లియా? అవును. రే ఇదేం పేరా? లల్లి గల్లీల లొల్లి. మీ పేర్లు విచిత్రంగా ఉన్నాయి. ఇంకా నయ్యో మీ తల్లిదండ్రుల పేర్లు ఎట్లుంటాయో. మాకు సరే మాకు అవద్దు అన్ని అవసరం లేవు కానీ సరే ఇప్పటికే మించిపోయింది ఏం లేదు. పిల్లలు ఎడిపోతాను ఇట్లా రైట్. సరే కానీ నువ్వు ఎడిపోక అక్కడ కూర్చో. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు వేసే దగ్గర రా, మందిరం దగ్గర రా, ఓకేనా? ఓకే. నువ్వు మంచిగా దేవునిలోనికి వస్తే నీ లైఫ్ బాగుపడుతుంది నాన్న. మా పిల్లలందరూ చూడండి వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటూ పెద్దల మాటలు వింటూ ఇక్కడికి వచ్చి దేవుని మాటలు నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చి నువ్వు కూడా దేవుని మాటలు నేర్చుకో, 4 మాటలు నేర్చుకో. అబ్బా అన్న టైం ఎంత అన్న? టైం ఎందుకు రా నాన్న? ఇప్పుడు ఒకసారి చెప్పన్నా ప్లీజ్ అన్న. టైం అయింది, 7 అయింది ఆల్రెడీ. 7 అయిపోయింది. 7 వామ్మో నేను వెళ్తున్నాను బాయ్. ఎందుకు? ఏమైంది? ఏమైందిరా నాన్న? ఎందుకమ్మా ఇటు పోయినాడు? వాడు రోజు 7 గంటలకి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పార్క్ వెళ్తాడు అన్నయ్య. పార్కు పోతాడా? అవునన్నయ్య. ఇప్పుడేం పార్కురా? ఏదో చీకట్లు ఉంటుంది అన్నయ్య దూరం. ఒరే చీకట్లోకి పోతాలంటే వాళ్ళందరూ ఎవరు తెలుసా? చీకటి సంబంధులు. చీకటి సంబంధులు అంటే ఎవరు? వాళ్ళందరూ సైతాన్ సంబంధులు. రమ్మో వీడు చూసిన సమయానికి వెళ్ళిపోయిన వాడు.
సమయం సండే స్కూల్కి వస్తారా మీరు? అబద్ధం ఆడకుండా ఎప్పుడు వచ్చిరా మీరు? షార్ప్గా 8 కంటే 8కి వచ్చిరా ఎప్పుడైనా? వాడు 7 కాకముందుగా ఉరుకుతాడు. ఎక్కడికి పోయాడు? దోస్తులతో ఆడుకునే పోయాడు. మీరైతే సమయం రానరా సండే స్కూల్ కంటే పాటలన్నీ అయిపోయినాక లాస్ట్కి అక్కయ్య స్టోరీ చెప్పేటప్పుడు, అన్నయ్య స్టోరీ చెప్పేటప్పుడు వస్తారు మీరు. అన్నయ్య వాడు రోజు 7కి వెళ్ళి 10కి వస్తాడు అన్నయ్య. 7కి వెళ్ళి 10కి వస్తాడా? అవునన్నయ్య. ఒరే ఇవన్నీ మారవాలి ఎట్లయినా మనం మంచివనిగా చేయాలి. ఓకేనా? మన హ్యాబిట్స్ అన్ని మనం మార్చేయాలి. ఓకే అన్నయ్య. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మనం తీసుకొస్తావా ఇప్పుడు? తీసుకొస్తానయ్య. తొందర తీసుకురాపో. తీసుకొస్తా. తొందర తీసుకురాపో. ఒక ప్రార్థన చేద్దాం. పో యేసునామంలో. నోట్ వేసుకో. ఏంటక్క? ఇట్రారా సిబిస్కి వెళ్ళు. నేను రాను, వెళ్ళు. నేను మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా. అరే రావచ్చు కదరా. నేను రాను, వెళ్ళా. అరే ఎందుకు? రోజు బయటకు వెళ్తావు కదా, ఇవాళ ఒక్కరోజు సిబిస్కి రావచ్చు కదా. అక్క నేను రాను, నువ్వు వెళ్ళు. వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు, వెళ్ళా. సరేలే. సరేరా వచ్చేరా, నువ్వు ఒక్కదైనా వచ్చేయి. ఆడేస్తలే, మనం ప్రార్థన చేద్దాం దా మనం కలిసి అయితే. పాపం అన్నయ్య. ఏమైందిరా? వాడు రావట్లేడు అన్నయ్య. అయ్యో ఎంత పని అయిపోయింది. పిల్లలు చూసిలారా, వాళ్ళ తమ్ముడు రాకపోయేటలకు వాళ్ళ అక్క ఎంత బాధపడుతుందో. పాపం ఏడుస్తుందో చూడండి, ఎంత ఏడుస్తుందో. అదంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. అయ్యో చూశారా, వాళ్ళ తమ్ముడు సిబిస్కి రాలేని అక్క ఎంత ఏడుస్తుందో. అబద్ధం ఆడకుండా మీరు మందిరానికి వచ్చినప్పుడు మీ అక్కయ్యని తీసుకొస్తాలా, మీ అన్నయ్యని తీసుకొస్తాలా, మీ చెల్లమ్మని తీసుకొస్తాలా, మీ తమ్ముడిని తీసుకొస్తాలా? అబద్ధం ఆడకుండా తీసుకొస్తాలా? ఉత్తరం మీరే ఉరికొస్తాంటారు టక 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 టక. కాబట్టి ఒకవేళ వాళ్ళని అట్లా మనం ఇచ్చిపెట్టి వచ్చినామనుకోండి, రేపు పొద్దున వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. పిల్లలు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నరకానికి వెళ్తారు. కాబట్టి వాళ్ళని ఎట్లయినా మనము తీసుకొద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడు తీసుకొస్తాడు. ఓకేనా? చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు స్తోత్రాలు. మా ప్రాంతంలో ఎంతమంది పిల్లలైతే ఇంకా సిబిఎస్కి రాలేక వెనుకబడిపోతున్నారో దయతో దేవ ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడట నీ చిత్తం కాదు నాయన. ఈ ప్రాంతంలో పిల్లలందరినీ కూడా మీరు నడిపించండి. ఇక్కడ పిల్లలను మీరు నడిపించండి. వచ్చిన పిల్లల భవిష్యత్తు మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒరే ఇప్పుడు తీసుకురాపోరా మీ తమ్ముడు అత్త, మేము అందరం కలిసి ప్రార్థన చేసినాం. తీసుకురా పైగా. ఏం కాదు, భయపడకరా. ప్రార్థనకు అసాధ్యం అంటే ఏదైనా ఉన్నదా పిల్లలు? ఇట్లా చెప్పండి, ఏది లేదని చెప్పండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా చేయడా? రైట్, నువ్వు పోరా, ధైర్యంగా పో. తీసుకురాపో తమ్మిని. ఏమన్నా అన్నయ్య? తీసుకురాపో. వెళ్ళాలా? వెళ్ళు, ఏం కాదు. అన్నయ్య 3 లెక్క పెట్టు అన్నయ్య. 3 లెక్క పెట్టు. 1 2 3. రైట్ సుశీల పిల్లలు ఏంటి ప్రార్థన చేసావురా? ప్రార్థన? అరే రావచ్చు కదరా. ఊకే రోజు బయటకు వెళ్తావు, ఈరోజు ఒక్కరోజు సిబిఎస్కి రావచ్చు కదా. అన్నయ్య పిలుస్తున్నాడు, రారా. అబ్బా సరే నేను వస్తాలే, నువ్వు వెళ్ళా. వస్తావా? వస్తానగా, వెళ్ళు. మన మనసు మారింది అమ్మయ్య. ఏమైందిరా, వచ్చావా? వస్తున్నానన్నయ్య, మా తమ్ముడు కూడా. వావ్, చేపలు పడ్డారు పిల్లలు. చాలా థాంక్స్ అన్నయ్య. వెరీ గుడ్. చూసినావా నాన్న, ప్రార్థనకు అసాధ్యం అంటూ ఏది లేదు. నువ్వు ప్రార్థించి చూడు. ఒక్కసారి ప్రార్థన చేయి, 2 సార్లు ప్రార్థన చేయి, 3 సార్లు ప్రార్థన చేయి. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తావో దేవుడే వాళ్ళని నడిపిస్తాడు. సపాలు కొట్టండి ఒకసారి. రైట్. అరే నాన్న, నీ గురించి మేము అందరం ప్రార్థన చేసాం తెలుసా? నిజమా? నిజం అక్క, నిజమా? అవునరా, ఇంతసేపు మేము అందరం కలిసి నీ కోసం ప్రార్థన చేసాం. నిజమా? నిజం. ఇప్పటికైనా మంచిగా మందిరానికి రా. నిజమా? నువ్వు చెప్పు, నిజమా? ఒరే నన్ను నమ్ముతలో వారా? నమ్ముతున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్స్ చెప్పురా. థ్యాంక్ యూ అన్నయ్య, సరే చెప్తున్నా సరే. కదా. సరే కానీ ఇప్పుడు నీ హృదయాన్ని ఏసైకి ఇచ్చి నువ్వు ఏసైతో సహవాసం చేయి, మంచి బిడ్డలుగా జీవించండి. అబ్బా అన్నా, చెప్పు. అరే అన్న చెప్పినట్టు వినరా. నువ్వు ఆగక్క. అన్నా చెప్పు నాన్న. నాకున్నది ఒక్క హృదయం, ఏసైకిస్తే ఎట్లా? అరే నాన్న, ఏసైకితే ఆయన ఎత్తుకోబోడురా నాన్న. నీ హృదయంలో ఆయన ఉంటే చాలు, నీ భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది. ఓకేనా?
సరే అన్న. రైట్. ఓకే పిల్లలు, ఇప్పటి నుండి మీరు యేసయ్య పిల్లలుగా మారిల్లు. మీరు మందిరానికి రండి, చక్కని భవిష్యత్తు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇలా అల్లచిల్లరగా ఉన్నారనుకోండి, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు, సంతోషపడతారా? మీరు అల్లచిల్లర పిల్లలు ఉంటే సంతోషపడతారా, బాధపడతారా? పేరెంట్స్ బాధపడతారు కదా. కాబట్టి మీరు మంచి పిల్లలుగా ఉంటే పేరెంట్స్ సంతోషపడతారు. ఓకేనా పిల్లలు? రైట్. ఆ విధంగా దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. వీళ్ళ కొరకు కూడా, ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు. పిల్లలిద్దరు కూడా వారి హృదయాలను నీ వైపు త్రిప్పారు. కూడిన పిల్లలు కూడా ఈ 10 రోజుల వాక్యాలు విని వారి హృదయాలు నీకు అప్పగించారు. వీరిని మీరు కుటుంబాలను దీవించి ఆశ్రయించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. ఒకసారి ఆమేన్. రైట్. పిల్లలు బాయ్ నాన్న, బాయ్ చెప్పండి. అందరు బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి ఒకసారి. బాయ్ బాయ్ బిగ్గర చెప్పండి. బాయ్ 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 అన్నా. బాయ్ బాయ్ అన్నయ్య. బాయ్ బాయ్ బాయ్. రైట్ రైట్. ఇవ్వండి. రైట్ పిల్లలు, ఇప్పటి నుండి మీరు కూడా అందరికీ బాయ్. రైట్. కాబట్టి నివాసిట్రా.